నందీశ్వర బృందీశ్వర చండీశ్వర భూతజన పరివేష్టిత ఖండ మండల మండిత సింహాసనాధిష్టమయు భవద్రూపం సర్వముగాది భవద్వ్యాధ కరుణా ప్రసాద ప్రభావం పొందని దుర్వాణం భూదీపరీత లంకాపుర సామ్రాజ్య లక్ష్మి ఏక చక్రాధిపత్యముగా పాలించుచు చిత్ర చిత్రాది చిత్రం విచిత్రాద్భుత దర్శ శిల్ప రచనా చిత్రం పుష్పక విమానంలో నాటించి సూర్య గర్వాసని కిన్నెర కింపురుచు చింత సాధ్యమై నీరవర్ధముల నిర్జించి అస్మద్యశోచంద్రుడు దశ దిశాంతముల వ్యాపింపజేసి సర్వోర్ని తలంబనుడు ఆ నారాయణ నామ పఠనం ఆచరింపరాలని శాసించి ఎవడని వారి ఇప్పుడే పెట్టి పల్లాటి లంకాపుర సామ్రాజ్యమున రాజాంతపురాంతర భాగమున అరవీర గంట వసంత కిండోల్లాసుడు నా సమీపమున రాజశేషంలోనే కృపణించండి ఆ కపట నాటక సూత్రాన్ని ధ్యానికి పిల్లలేదా ఆ గజ ఆ తిరిగి మరి నా అమ్మకట్టం ఉంటాడు మానకు దివాయేది అలవాటులో పొరపాటు అయినను మనకు ఆ మాధవుడేమి చుట్టమా ప్రక్కమా ఇంకా నీకు నాకు తెగమనురా కొత్త చుట్టెలకు కాదు పాత చుట్టెలకమే అది తోసి వేసినంత మాత్రం తొలగిపోవునా ఏమి అది ఎట్టున్నారా ఏమన్నది
నీవు విశ్వవస్తు బ్రహ్మ తనుభవుండవు, నేను చతుర్ముఖ బ్రహ్మ మానసపుత్రుడను. అయితే నీవు నాకు తాకవలసి అన్నమాట. అన్నమాట ఏమి ఉన్నమాటే కాకుండా ఇంత దూరం కష్టపడి వస్తున్నా మనవడా. రాక్షసేంద్రుడు క్షేమమే కదా? నా క్షేమములకేమీ కొడు నిక్షేపముగా లేనివాడు బ్రహ్మ మానసపుత్ర. నీవు త్రిలోక సంచారుడు కదా, అందెందైనా కళ్యాణి మారేశ్వరి కనిపించనా? మారు వేషము దాచి మాటియుండి ఎతకులో దక్షుల గుట్టరిండి నాటు పెట్టిన హరి మా సమక్షమునకు రాడు కనరాడు ఎనురాడలేడు నేడు. అవునవును, నీ శక్తి సామర్థ్యముల గురించి ఎవరెందరూ, నీ ధైర్య సాహసములకు నీకు నీవే సాటి. హరిరాజవజ్ర మత్యంత చేతో భీతి పంచభూతం స్వాతంత్రమేగా నిత్యయోధులు చెట్టు పుట్టల చాటు చేరుచుంద స్వర ధైర్య సుస్థైర్య గంభీర వీర భట జయము జై జయంచు ప్రస్తుతింగా భారుడి వామనాథ దైత్యనాథ జగ జగాలయంగైనా నీ సాటి గలరే. ఎంతకు ఆ కళ్యాణి మారేశ్వరుడు ఇప్పుడు ఎన్నుండే? వైకుంఠములు మాత్రం లేదు. పారిపోయినా ఏమి? పారిపోయినో లేక అవతారమే పారిపోయినో. వైకుంఠముల నారాయణే కాదు, లక్ష్మీ నాగేంద్రుడు కూడా కనిపించడం లేదు. అయినను ఇది లోకము, ఎవరికి తోచినట్టు వారు అనుకోవడం సహజము. ఇంద్రుడితో పాటు ఉపేంద్రుడు కూడా వైకుంఠం దుర్వాసన చెప్పారా? హరి ఆ భూసురధుని గణశ్రయస్వామి నరకం
నీ మాటలు వినిచుండా నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చుతుంది. అయినను నీకు తెలియకపోయింది కదా నేను పుట్టకు. తెలిసినదేమి తెలియకున్నది నీవు చెప్పదలసినదేదియో చెప్పు. చెప్పుటకేమున్నది? దక్షిణ భారతదేశమున గాదేడు మహాయాగము చేయుచున్నట్లు ఆ నోట ఈ నోట వింటిని. నిజానికప్పుడు నీకేమైనా తెలియనేమోనని. గాదేడు యాగం చేయుట అది నిర్విఘ్నముగా కొనసాగగలదు. అన్ని దేవతలందరూ అవిర్భావంగా కలుగుటకై ఇచ్చేయుట. అందు విష్ణువు కూడా వచ్చినయా నీ అభిప్రాయం? ఒరి ఎవరక్కడ? నేను ఇదే పోయి మానస సుభాషను వెంటబెట్టుకున్నాను. నారద ఇప్పుడే నా ఎలుసలను నియమించి ముని యాగము భంగముగా అది సాధ్యము కార్యమాయని. నారద నన్ను చూసి దేవుడు పరమర్శించగా ఏమి? దశకంఠ నేను పొరపాటు పడ్డ ఏమి లేవు కానీ నీవు మాత్రం తొందరపాటు పడుచుంటివి. హరిశ్చంద్ర చక్రవర్తి అంతటి వారు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు త్రాగించిన గాంధేయుని సామాన్యుడిగా తలంచిదివి. ముక్కు మూసుకుని ఓడలు పెరిగిన సరుకుని ప్రతిభోతుంది. నీకేమైనా మతిపోయినదా ఏమి? నీ మాటలు వినుచుండా నాకు నిజంగానే మతిపోవచ్చున్నది. కావాలనే వాటిని నాతో పోల్చింది. పొరపాటు అతను నీతో పోల్చడం కూడా శుద్ధ పొరపాటు. నీవు రాజ్యసింహాసనం తెగించి నీవు రాజ్యసింహాసనం తెగించి నీవు తపోసు చాలించి రాజ్యసింహాసనం ఎక్కింది. గాధేయుడు